3 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చినా ప్రజల్లో ఎందుకు ఇంత క్రేజ్? కేసీఆర్ పట్ల క్రేజ్ లేదని ఎవరన్నారు? 37% ఓట్లు వచ్చాయి. వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల ఇమేజ్ ఉంది, అందువల్ల క్రేజ్ లేదని ఎవరైనా అనగలరా? నాగేశ్వర రోడ్డు మీదకి పోతేనే నలుగురు వచ్చి కలుస్తారే, ఇక కేసీఆర్ పట్ల క్రేజ్ ఉండదా? నాగేశ్వర్కి ఎంతో కొంత క్రేజ్ ఉన్నప్పుడు. అందువల్ల కేసీఆర్ పలుకుబడగల నాయకుడు, అందులో డౌట్ ఎవరికి ఉంది? ఇండివిజువల్గా తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పొలిటీషియన్స్. సో అందువల్ల కేసీఆర్ను రేవంత్ను కూడా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, కేంద్ర మంత్రిగా వ్యవహరించారు, పార్లమెంటు సభ్యుడిగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీలని సమన్వయపరిచి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించిన నేత. సో ఏనాడో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించాడు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభం కాకముందే కేసీఆర్ గుర్తింపు కోల్పొందిన నాయకుడు. నాకు గుర్తున్నంత వరకు ఆయన మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలు పెట్టకముందున్నాడు. సో అందువల్ల కేసీఆర్ను రేవంత్ను పోల్చి కేసీఆర్కు చాలా క్రేజ్ ఉంది, రేవంత్కు ఉందా లేదా అనే చర్చలోనే అసంబద్ధత, అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా అది. ఇప్పుడు సునీల్ గవాస్కర్ గొప్ప బ్యాట్స్మన్, రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్మన్ చర్చించగలుగుతామా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? ఎందుకంటే సునీల్ గవాస్కర్ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు కదా. అందువల్ల మనం ఎప్పుడు కూడా దర్ ఇస్ ఎ జనరేషనల్ గ్యాప్ బిట్వీన్ కేసీఆర్ అండ్ రేవంత్. రేవంత్ రెడ్డి 2007లో మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యాడు. సో 2007 కన్నా ముందు ఆయన జెడ్పీటీసీ. సో ఆ సమయానికి కేసీఆర్ కేంద్ర మంత్రి. సో అంటే రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ అయ్యే సమయానికి కేసీఆర్ కేంద్ర మంత్రి. అలాంటప్పుడు ఇద్దరి మధ్య పోలికలో అర్థం లేదు. కేసీఆర్ క్రేజ్ లేకపోతే కదా చర్చ అసలు. అందువల్ల కొత్తగా క్రేజ్ ఉండాల్సింది ఏమీ లేదు. డెఫినెట్గా కేసీఆర్ ఇస్ అ వండర్ఫుల్ స్పీకర్, అథారిటేటివ్గా మాట్లాడగలుగుతాడు, చాలా సమర్థవంతంగా మాట్లాడగలుగుతాడు. అది కూడా 3 నెలల తర్వాత పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆసక్తి అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, మీరు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా భారీ రేటింగ్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో టీవీ వ్యూవర్షిప్ డిసైడ్ చేయదు అధికారాన్ని. టీవీ వ్యూవర్షిప్ డిసైడ్ చేస్తే నేను కూడా మంత్రి కావాలి. ఎందుకంటే నాకు లాస్ట్ మంత్ ఒక్క మంతే 1,56,00,000 వ్యూస్ వచ్చాయి. ఈ మంత్ బహుశా 2 కోట్లు దాటుతాయి. సో మీరు ఏ రాష్ట్ర క్యాబినెట్ మంత్రికి, కేంద్ర మంత్రికి కూడా నెలలో 2 కోట్ల వ్యూస్ ఉంటాయి చెప్పండి నాకు. సో అందువల్ల టీవీ వ్యూవర్షిప్ ప్రకారం అయితే నేను కూడా మంత్రి కావాలి, మరి అయితేనా? సో అందువల్ల డిసైడ్ చేసేది టీవీ వ్యూవర్షిప్ కాదు, బహిరంగ సభలకు వచ్చే జనం కాదు, ఆ జనం బహిరంగ సభల్లో ప్రజల జేజేలు కాదు, డిసైడ్ చేసేది ఓట్లు కదా. సో ఓట్లు డిసైడ్ చేసిన తర్వాత నేను క్లాస్ రూమ్లో మాత్రం ప్రతి లెసన్ ఎఫెక్టివ్గా, ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చెప్తా, కానీ ఎగ్జామ్ పేపర్లో రాయను అన్నట్టుంటుంది. అల్టిమేట్గా మార్కులు వచ్చేది, డిగ్రీ వచ్చేది ఎగ్జామ్ పేపర్లో ఏం రాస్తాం అనేది కాదు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఎంత బాగా ఆడితే లాభమైంది, టెస్ట్ మ్యాచ్లో ఆడాలి కదా. అందువల్ల కేసీఆర్ క్రేజ్ లేకపోవడం అనేది క్వశ్చన్ లేదు, కానీ అది ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడలేదు కదా అన్న ఫ్యాక్ట్ అయితే ఉంటుంది కదా. అందువల్ల కేసీఆర్ ఈజ్ సర్టన్లీ ఏ పాపులర్ లీడర్ అండ్ విల్ రిమైన్ ఏ పాపులర్ లీడర్. అందువల్ల రేవంత్ రెడ్డితో పోలిక కరెక్ట్ కాదు. ఆ మేరకు రేవంత్ రెడ్డి కేసీఆర్తో పోటీ పడుతున్నాడు, అదొక్కటే రిమార్కబుల్. సో ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే చర్చ దాకా రావడమే రేవంత్ రెడ్డి సాధించిన ఘన విజయం అంటే నేను. ఎందుకంటే అసలు పోలిక లేని ఇద్దరు నేతల మధ్య కదా. అందువల్ల ఈవెన్ మీకు లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ కూడా మోర్ దెన్ 30% చీఫ్ మినిస్టర్గా కేసీఆర్ ప్రిఫర్ చేస్తే రేవంత్ రెడ్డిని 22% ప్రిఫర్ చేశారు. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ ఇండివిజువల్గా ముఖ్యమంత్రి ఎవరు అని అడిగినప్పుడు 30% ఎబో కేసీఆర్ పేరు చెప్తే 22% చెప్పారు. చాలా సెక్షన్లలో దగ్గర దాకా వచ్చాడు రేవంత్ రెడ్డి కేసీఆర్తో. సో అందువల్ల దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్. అందువల్ల ఇద్దరికి పోల్చడము కరెక్ట్ కాదు, కేసీఆర్ క్రేజ్ లేదని అనడము కరెక్ట్ కాదు. కేసీఆర్ ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. రైట్ సార్. 10 ఏళ్ల పాలనపై ఈ తరహాలో కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది శాసనసభలో కదా. సభకు రాకుండా అసెంబ్లీకి రాకుండా ఒక సభ పెట్టుకుని, బహిరంగ సభ పెట్టుకుని అక్కడ మాట్లాడడం ఏంటి అని చెప్పేసి రేవంత్ క్వశ్చన్ చేశారు సార్. సభకు రాకుండా అక్కడ
శాసనసభలు చెప్పుకోలేని ఎవరన్నారు? హరీష్ రావు చెప్పలేదా? అలాగే సార్ కేసీఆరే చెప్పాలి. ఇప్పుడు శాసనసభలో చెప్పడానికి పార్టీ రిప్రజెంటేషన్ అది. సో కేసీఆర్ చెప్తే బీఆర్ఎస్ వర్షన్ చెప్పినట్లు, కేసీఆర్ చెప్పకపోతే బీఆర్ఎస్ వర్షన్ చెప్పనట్లు అన్నామా? బీఆర్ఎస్ వర్షన్ వినిపించడానికి నీటిపారుదల శాఖ మాజీ మంత్రి సో హరీష్ రావు ఆల్రెడీ ఆ మాట వినిపించాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ పైన మాట్లాడతారు. అందువల్ల కేసీఆర్ శాసనసభకు రాకపోవడం నేరం కాదు, ఘోరం కాదు. సో అదొక రాజకీయ వ్యూహం. సో కేసీఆర్ ఆ శాసనసభకు వస్తే టార్గెట్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం, ఆ టార్గెట్ కాకూడదు అనేది కేసీఆర్ రాజకీయ వ్యూహం. అందువల్ల శాసనసభలో మాట్లాడాలి, బయట మాట్లాడాలి. రాజకీయ పార్టీ బహిరంగ వేదికలపైన మాట్లాడుతుంది, అంతటా మాట్లాడుతుంది కదా. సో ఒక్క శాసనసభకు 2 రోజులు రానంత మాత్రాన కేసీఆర్ ఓడిపోయినట్లు కాదు, భయపడినట్లు కాదు కదా. బట్ అయినను శాసనసభకు పోయి రావాలను. సో కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది, రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి సీఎంగా, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండడం కేసీఆర్కి ఇష్టం ఉండకపోవచ్చు. తాను ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తిరుగులేని నాయకత్వం వహించిన సభలో తన స్థానంలో ఇంకోరు కూర్చోవడానికి కేసీఆర్ అంగీకరించలేకపోవచ్చు మనస్సు. బట్ అయినను పోయి రావాలను కేసీఆర్ అసెంబ్లీకి అని చెప్పాలి మనం. అంటే వెళ్ళకపోవడంలో ఉన్న వ్యూహం ఏంటి సార్? వెళ్ళడం అనేది కాదు కదా, వెళ్ళకపోవడాన్ని అంటే ఏం లేదు. ఇమీడియట్గా వెళ్తే టార్గెట్ ఎక్కువ చేస్తారని అనుకోవచ్చు, అంతకుమించి ఏముంటుంది. అండ్ ఇంకో కామెంట్ చేశారు సార్ కేసీఆర్ నిన్న, దద్దమ్మల పాలన ఇది, పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు అని చెప్పేసి కంపేర్ చేశారు సార్ గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం డిసెంబర్ 60 డేస్ కూడా కాలే. సో పోలికెక్కడిది, ఏది బర్రె ఏది దున్నపోతుంది తేలదు కదా. సో ఏది బర్రె ఏది దున్నపోతు తేలడానికి కూడా సమయం పడుతుంది. సో అందువల్ల పాలించే బర్రనా లేకుంటే పాలివ్వని దున్నపోత, సమాజంలో దున్నపోతు అవసరాలు ఉంటాయి, బర్రె అవసరాలు కూడా ఉంటాయి. సో ఏది బర్రె ఏది దున్నపోతు ఏది పాడి ఆవు ఇవి తేలడానికి సమయం పడుతుంది కదా. అయితే బట్ కేసీఆర్ ఆ మాట ఎందుకంటాడు అంటే, తన ఓటమి వల్ల ప్రజలు నష్టపోయారు, కాంగ్రెస్ను నమ్మి గెలిపించి నష్టపోయారన్న పొలిటికల్ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికలు, ఈ మీటింగ్ ఏదో కాలక్షేపానికి పెట్టలేదు. లోక్సభ ఎన్నికలే ఉండకపోతే బహుశా ఈ మీటింగ్ పెట్టేవారే కాదు. సో అది ఎన్నికల సభ, నల్గొండలో జరిగింది ఎన్నికల సభ. సో ఎన్నికల సభ కనుక ఆటోమేటిక్గా ఎన్నికల సభ చెప్పకపోవచ్చు, బట్ దట్ ఇస్ అన్ ఎలక్షన్ మీటింగ్, అందులో డౌటే లేదు కదా. సో అది ఎన్నికల సభ కనుక తన ఓటమి వల్ల ప్రజలు నష్టపోయారు, సో తమ ఓటమి వల్ల ప్రజలు కాంగ్రెస్ నమ్మి నష్టపోయారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కు ఓటు వేయాలి. ఎందుకంటే అందులో సెంటిమెంట్ కూడా రగిలించే ప్రయత్నం చేశారు. అంటే కాలు ఇరిగినా కూడా కట్టబట్టుకొని తెలంగాణ హక్కుల కొరకు వచ్చాను అంటే, తెలంగాణ హక్కులకు ప్రతీకగా, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా కేసీఆర్ను ప్రజెంట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ నిరంతరం చేస్తుంది. సో కేసీఆర్ చరిత్ర, తెలంగాణ సమకాలీన రాజకీయ చరిత్రలో కేసీఆర్ ఆ సింబల్ కూడా ఉన్నాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ ఒక సింబల్, దాంట్లో కాదని ఎవరం లేదు. కానీ ఏ సింబల్ శాశ్వతంగా ఉండదు. సో చరిత్రలో సింబల్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో అందువల్ల కేసీఆర్కు మాత్రమే తెలంగాణ అస్తిత్వం పైన గుత్తాధిపత్యం ఉండదు కదా. బట్ అందువల్ల కేసీఆర్ తిరిగి తన తెలంగాణ అస్తిత్వ సింబాలిజాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. అందుకే ప్రజల్లో ఉండేటువంటి అభిమానాన్ని భావోద్వేగంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేసి, కాలు ఇరిగినా కూడా తెలంగాణ హక్కుల కొరకు తాను వచ్చాను, ఎందుకంటే కాలు ఇరిగిన ఎలక్షన్ల కొరకు వచ్చామంటే నీ అవసరమయ్యా మాకే సంబంధం అంటారు. సో నీకు పార్లమెంట్ ఎలక్షన్లో నాకు కాలు ఇరిగినా కట్టబట్టుకొని వచ్చినా మా వాళ్ళని గెలిపియండి అంటే నీ అవసరం కొరకు వచ్చినా అనుకుంటారు. అందువల్ల నా అవసరం కొరకు కాదు, ప్రజల అవసరం కొరకు వచ్చాను. అంటే కృష్ణా నది జలాలను లో తెలంగాణకు అన్యాయం జరిగితే భరించలేక, ఇంట్లో ఉండలేక, అనారోగ్యంతో ఉన్నా, కాలు ఇరిగినా కట్టబెట్టుకొని వచ్చాననే సెంటిమెంట్ను కూడా ప్రయోగించడం ద్వారా కేసీఆర్ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, తాను తెలంగాణ అస్తిత్వానికి సింబల్, తాను తెలంగాణ హక్కులకు సింబల్, తెలంగాణ ప్రయోజనాలకు సింబల్. సో ఎక్కడ ఎవరు ఎప్పుడు తెలంగాణకు నష్టం చేయాలన్నా కేసీఆర్ ఉన్నాడు అనేటువంటి ఒక ఇమేజ్ను
ఒక నరేటివ్ను, ఒక పర్సెప్షన్ను ప్రజల్లో బిల్డ్ చేసేటువంటి క్రమంలో ఈ బర్రె దున్నపోతు కంపారిజన్. రైట్ సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే ఎక్కువ దోపిడీ జరిగింది అనేది కాంగ్రెస్ నాయకుల మాట సార్. ఎస్పెషల్లీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్నే ఎక్కువగా అక్కడ అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కాళేశ్వరం సందర్శనకు కూడా సీఎం బృందం వెళ్ళింది. ఇక్కడ కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన సార్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, చాలా బ్యారేజీలు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి, పంపు హౌస్లు సమాహారం అని చెప్తూ ఉన్నారు. ఒకటో రెండో చిన్న మిస్టేక్స్ జరిగితే దాన్ని మొత్తం అన్నిటికీ ఆపాదించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా పెద్ద దోపిడీ జరిగిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు అనేది బీఆర్ఎస్ వాదన. ఏది నిజం? మేడిగడ్డ పిల్లర్లో ప్రాబ్లం కన్నా ముందు కూడా కాళేశ్వరం పైన ప్రశ్నలు ఉన్నాయి సార్. కాళేశ్వరం పైన ప్రశ్నలు ఏంటంటే వయబిలిటీ. ఇవాళ కాదు అది ఈ ప్రశ్న కాళేశ్వరం కట్టినప్పటి నుంచి కూడా ఉంది. అదనంగా కాళేశ్వరం కల్పించే నీటిపారుదల సామర్థ్యం ఎంత, దీనికి ఉపయోగించేటువంటి విద్యుత్ ఎంత, ఆ విద్యుత్ వ్యయం ఎంత, పర్ ఏకర్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అనేది డే 1 నుంచి ఈ ఛాలెంజ్ ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎందుకంటే గోదావరి నదీ జలాలు తెలంగాణలో దిగువ నుంచి వెళ్తాయి. అందువల్ల ఎత్తిపోతలు తప్ప మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో అవకాశం లేదు. అందువల్ల అది ప్రకృతి తెలంగాణ పట్ల చూపినటువంటి ఒక రకమైన నిర్లక్ష్యం, ఒక వివక్ష. సో కానీ అదే సమయంలో గోదావరి నీటి అవసరం ఉంది, అది ఉపయోగించుకోవాలి, కానీ అది ఎంత కాస్ట్ అనేటువంటి ప్రశ్న విషయంలో మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ ప్రశ్న ఉంది. రెండవది, మేడిగడ్డ దగ్గర వాటర్ అవైలబిలిటీ పుష్కలంగా ఉందా, తుమ్మిడిహట్ట దగ్గర వాటర్ పుష్కలంగా ఉందా? అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ ఆల్ ఇంజనీరింగ్ క్వశ్చన్, దర్ ఆర్ ఆల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ క్వశ్చన్. కానీ ఇవి కూడా పొలిటికల్ క్వశ్చన్స్ అయ్యాయి. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర కేసీఆర్ వాదన మేడిగడ్డ దగ్గర కడితే ప్రయోజనం అని, లేదు తుమ్మిడిహట్ట దగ్గర కడితే ప్రయోజనం అని కాంగ్రెస్ వాదన. సో ఇంజనీరింగ్ సాంకేతికపరమైన అంశాలు కూడా రాజకీయపరమైన అంశాలుగా మారిపోయాయి. మన దేశంలో ఏది రాజకీయం కాదు, ఆగమ శాస్త్ర నియమాలను కూడా రాజకీయ పార్టీల వారిగా వాద ప్రతివాదాలు వినబడుతూ ఉంటాయి. సో అందువల్ల ఆ స్థాయికి మనం వచ్చాం. సో ఇక మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వయబిలిటీ పైన, కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ పైన మొదటి నుంచి కూడా ఈ విమర్శ ఉంది. దిస్ నాట్ ఏ న్యూస్ క్రిటిసిజం. అంటే ఏదో మేడిగడ్డలో ఏదో జరిగిన తర్వాత వచ్చినటువంటి ఆరోపణ ప్రశ్న కాదు ఇది. అందువల్ల ఆ ప్రశ్న మొదటి నుంచి కూడా ఉంది. అదనంగా ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. నిజంగానే మేడిగడ్డలో ఒక పంపు, అన్నారం, సుందిళ్ళలో ఒక పిల్లర్, మేడిగడ్డలో కూడా ఒక పిల్లర్లో ఫాల్ట్ లైన్స్ వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరర్థకమైంది అన్న కంక్లూజన్ కూడా రాలేము. కరెక్ట్, అది కేసీఆర్ చెప్పింది. కానీ ఆ మేడిగడ్డలో ఎందుకు జరిగింది, నిర్మాణం జరిగి ఎన్ని రోజులైంది, నాగార్జున సాగర్లో కాలేదా, మిగతా చోట కాలేదంటే అది ఇవాళ కట్టిన ప్రాజెక్ట్ కావు కదా. నాగార్జున సాగర్ నెహ్రూ కాలంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అది. సో నెహ్రూ కాలంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులో ఎక్కడో ఏదో జరిగిన దాన్ని కేసీఆర్ కాలంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందాన్ని మనం కంపేర్ చేసి చెప్పలేం కదా. సో నిన్న కట్టిన ఇల్లుకు పగుళ్ళు వస్తే క్వశ్చన్ చేస్తాను తప్ప, చార్మినార్కి ఎక్కడన్నా పగులు వచ్చింది అనుకోండి, చార్మినార్కే రాలేదా నా ఇల్లున నేను కట్టి ఇల్లున అడిగి ఇల్లు అంటే కలవదు కదా. సో అందువల్ల డెఫినెట్గా ఆ మేరకైనా కాళేశ్వరంలో ఎందుకు ఈ కన్స్ట్రక్షన్ లోపమా, లేకుంటే ఇది మనం ఏమీ చేయలేని సాంకేతికపరమైన సమస్య, దీనిపైన రాజకీయాలకు అతీతంగా జరగాలి. అంటే దీనివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? అందువల్ల బీఆర్ఎస్ కూడా ఒక శ్వేతపత్రాన్ని కాళేశ్వరం పైన విడుదల చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, కేసీఆర్ వర్షన్ ఏంటి, కాళేశ్వరంలో జరిగింది ఏంటి, నష్టం ఎంత, దానికి ఎవరు బాధ్యులు, దానికి మరి ఎవరు ఇప్పుడు మూల్యం చెల్లించాలి, దాని పునర్నిర్మాణ ఖర్చు ఎంత, పునర్నిర్మాణ భారం ఎవరిది, ఇది ఓన్లీ మేడిగడ్డలోనే ప్రాబ్లమా, అన్నారం సుందిళ్ళలో కూడా ప్రాబ్లం అంటున్నారు కదా. సో దీనికి పరిష్కారం ఏంటి, అసలు ఇది డిజైన్ లోపమా, లేకుంటే కన్స్ట్రక్షన్లో జరిగిన లోపమా, లేదా ఇది అనివార్యంగా వచ్చేటువంటి సమస్యలా? సో దీనిపైన బీఆర్ఎస్ కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు విచారణ కూడా జరిపారు. మరి వాళ్ళు ఏం చెప్తారు?
అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అక్కడ కూడా మళ్ళీ రాజకీయమే, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో మేడిగడ్డ పైన కాంగ్రెస్ వర్షన్, బీఆర్ఎస్ వర్షన్, బీజేపీ వర్షన్ ఉండదు కదా, మేడిగడ్డ వర్షన్ ఉంటుంది కదా. సో ఆ మేడిగడ్డ వర్షన్ ఏంటి అనే పరిస్థితి వచ్చింది. సో ఎక్స్పోర్ట్స్ కూడా రాజకీయ పరంగా పంచాంగకర్తలు కూడా ఏ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీకి ఈ ఏడాది బాగా ఉంటుంది అని పంచాంగం చెప్తూ ఉంటారు. సో పంచాంగకర్తలే పార్టీలకు అనుకూలంగా చెప్పినప్పుడు ఇంజనీర్లు కూడా అలా అయిపోద్ది. సో దీనిపైన మరి ఏం చేయాలి, ఒక అంతర్జాతీయ బృందాన్నైనా పంపించుకోవాలి. సో అందువల్ల రాజకీయాలకు అతీతంగా పీపుల్ ఆఫ్ తెలంగాణ వాంట్ టు నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ మేడిగడ్డ. ఏదో ఒకటి అయింది కదా. సో అది ఏమున్నది, చిన్నది అంటే మరి చిన్నదైనా ఎంత. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్షం చెప్తుంది. లెట్ బీఆర్ఎస్ కమ్అట్ విత్ ఎ వైట్ పేపర్, దానిపైన ఏంటి అసలు మేడిగడ్డ పైన జరిగింది ఏంటి అని. ఎందుకంటే వారికి తెలియదు కాదు కదా ఈ అంశం. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము కూడా వెళ్తామని అన్నాడు కదా కేసీఆర్, మేము మేడిగడ్డకి వెళ్తామన్నాడు. సో అందువల్ల ఏం జరిగిందో దానిపైన ఒక వైట్ పేపర్ ప్రకటిస్తే ఈ పొలిటికల్ వాద ప్రతివాదాలకు అతీతంగా సాంకేతిక పరంగా ఏం జరిగిందన్నది ప్రజలకు అవగాహన వస్తుంది. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, ఏపీకి రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరతామని చెప్పి వైవి సుబ్బారెడ్డి అంటూ ఉన్నారు సార్. సో ఈ వ్యాఖ్యల మీద, ఈ ప్రపోజల్ మీద బీఆర్ఎస్ కూడా ఫైర్ అయింది. ఎందుకు ఈ వ్యూహంతో వెళుతూ ఉన్నారు సార్? ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు ఉండగా 10 ఏళ్ళు అయిపోయింది, జూన్ 2తో మొత్తం 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయిపోతుంది కాబట్టి ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేయమని అడగడంలో ఉన్న వ్యూహం ఏంటి, వైసీపీ వ్యూహం ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అందువల్ల ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ గోల్స్ కొడుతూ ఉంటారు. ఇదొక పెద్ద సెల్ఫ్ గోల్. సో ఎందుకు సెల్ఫ్ గోల్స్ కొడతారంటే అలాగే కొడుతుంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే కొడుతుంటారు. సో అసలు ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఉమ్మడి 3 రాజధానులు అనేది ఒక ఫియాస్కో, ఒక గందరగోళం జగన్ ప్రభుత్వం సృష్టించుకున్న ఒక ఊబి అని వైఎస్ఆర్ కాంగ్రెసే ప్రజలకు చెప్పింది. ఈ ప్రకటన ద్వారా అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అనే కొత్త వాదన తేవడం ద్వారా అమరావతిని కళను చెరిపేశారు అన్న తెలుగుదేశం ప్రచారాన్ని మళ్ళీ డిబేట్లోకి పట్టుకొచ్చారు. సో ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే వాదన ద్వారా ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల తర్వాత కూడా రాజధాని లేని దుస్థితిని తీసుకొచ్చారు అనేటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి పట్టుకొచ్చారు. సో దీనివల్ల అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రయోజనం ఏంటి? జీరో. మరి ఈ రాజకీయంగా ఏ ఐప్యాక్ వాళ్ళ సలహానా, పీప్యాక్ వాళ్ళ సలహానా, లేదంటే జేప్యాక్ ఏనో తెలియదు కానీ సో ఇప్పుడు అసలు ఏమి డిమాండ్ ఇది? పోనీ నిజమే హైదరాబాదుకు ఇంకో 2 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని చేస్తారు. నేను జగన్మోహన్ రెడ్డి అక్కడ అమరావతి వదిలేసి వైజాగ్ రిషికొండను వదిలేసి హైదరాబాద్కి వస్తాడా? హైదరాబాదులో మకాం పెట్టి హైదరాబాద్ నుంచి పాలన సాగించడానికి జగన్ సిద్ధంగా ఉన్నాడా? మొదలు అది చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్కు చెందిన భవనాలు కూడా అప్పచెప్పేశారు కదా. ఇప్పుడు సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ వింగ్ ఉందా? మరి ఆ భవనాలు కూడా లేవు కదా. మరి ఆ భవనాలు కూడా అక్కడ వాటి కూలగొట్టే కదా సచివాలయం కట్టింది. సో ఏదో ఒక బిల్డింగ్ ఇస్తారు. హైదరాబాద్ ప్రభుత్వ భవనాలకి కొరత ఉండదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో భవనాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడా? మొదలు అది చెప్పమనండి. సో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ను జగన్ ప్రతిసారి పక్క రాష్ట్రం వారు అంటూ సంబోధించారు. సో పక్క రాష్ట్రంలో ఉంటారు, అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వస్తారు అంటూ జగన్ చాలాసార్లు అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి ఎందుకు పోవాలనుకుంటున్నాడు? సో ఆచరణ సాధ్యం కాదు. తెలంగాణ ఇవ్వదు, ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాదు. మరి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఇక విశాఖకు తరలి వెళ్ళడము అనేది క్లోజ్ అని కూడా చెప్పారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో కూడా వచ్చే ఓట్లు రావు. ఎందుకంటే ఇప్పటిదాకా ఊరించింది, మైమరిపించింది జగన్ వస్తున్నాడు, సీఎం వస్తున్నాడు వైజాగ్ అని. ఇప్పుడు ఏం చెప్పాడు? మేము హైదరాబాద్ పోతాం, వైజాగ్ కూడా రామన్నాడు. అందువల్ల అప్పుడు మొన్నటి దాకానేమో అమరావతి వర్సెస్ వైజాగ్ అనే గేమ్ ఆడారు, అమరావతి వర్సెస్ కర్నూలు అని. ఇప్పుడు అది వదిలేసి అమరావతి వదిలేశారు, వైజాగ్ వదిలేశారు, హైదరాబాద్ అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఎలాగూ జగన్కు ఓటేసేది లేదు. ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కాదు.
సో అంటే ఇప్పుడు అమరావతిలో వ్యతిరేకత అక్కడ వదిలేసినందుకు ఇప్పుడు విశాఖకు రావడం లేదని తేలిపోయింది. నిన్న మొన్నటి దాకా ఉగాదికి వస్తాం, మేలో వస్తాం, దసరాకు వస్తాం, దీపావళికి వస్తాం, సంక్రాంతికి వస్తాం అని చెప్పారు కదా. ఇప్పుడు రాము, ఎన్నికల తర్వాత కూడా రాము, ఇక మళ్ళీ 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో హైదరాబాద్ ఉంటాం అని చెప్తున్నాడంటే ఏ సందేశాన్ని పంపిస్తున్నారు అంటే 3 రాజధానులు విఫలమయ్యాయి అంటే వైజాగ్కు రాడు, అమరావతిలో ఉండడు, హైదరాబాదుకు పోతారా జగన్. సో అసలు ఏ రకంగా ఇది రాజకీయంగా ఉపయోగపడుతుంది? ఇది ఒక వ్యూహాత్మక బ్లండర్, స్ట్రాటజిక్ బ్లండర్స్. అందువల్ల ఎన్నికల్లో ఇలాంటి స్ట్రాటజిక్ బ్లండర్స్ను ఇన్వైట్ చేసుకొని ఉన్న ప్రయోజనాలు కూడా దెబ్బతీస్తారు. దానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము 3 రాజధానులకు మంచో చెడో కట్టుబడి ఉన్నాం అంటే ఇంకా అయ్యేది కాదు. సో మాకు వైజాగ్ రావాలనుకున్నాం, కానీ విపక్షాలు న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నాయి. ఈ చిక్కులు తొలగించుకొని వైజాగ్ వస్తాడు అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు హైదరాబాద్ పోతాం అంటే అమరావతి నుంచి బస్సు మొదలై వైజాగ్ పోకుండా మొదలు హైదరాబాద్కి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాని అంశం. రైట్ సార్. విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం టెక్నికల్గా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి. కానీ ఈ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వల్ల ఏపీకి ఈ 10 ఏళ్ల కాలంలో వనగూరింది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎప్పుడు వెళ్ళిపోయారు కదా సార్, 10 ఏళ్ళు ఎక్కడ ఉన్నారు? టెక్నికల్గా ఉంది కదా. టెక్నికల్గా ఉంటే ఏమొస్తుంది? టెక్నికల్ అంటే ఏంటి? వాట్ ఈస్ టెక్నికల్ అంటే విభజన చట్టంలో పెట్టారు. టెక్నికల్ అంటే ఏంటి? సాంకేతికంగా అంటే నాకు ఇల్లు తెలుగు పదం వస్తుంది. సాంకేతికం అంటే ఏంటి మీ ప్రకారం నిర్వచనం? రైట్ సార్. చంద్రబాబు నాయుడు అంటే ఏమైనా ఇంజనీరింగ్ ఉంటుందా సార్? అసలు టెక్నికల్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నీకు ప్రొవిజన్, నీకు 10 కిలోల వరకు తీసుకోవచ్చు, మీరు 1 కిలో తీసుకుంటారు, టెక్నికల్గా ఇంకా 9 కిలోలు ఉన్నాయంటే ఏమొస్తుంది అంత? టెక్నికల్ అంటే మీనింగే లేదు కదా. సో 10 ఏళ్ల పాటు ఆ ఫెసిలిటీ ఉంది, మీరు వాడుకోవచ్చు వాడుకోకపోవచ్చు. మీకు ఛాంబర్ ఉన్నది, ఆ ఛాంబర్ మీరు వాడలేదు, టెక్నికల్గా ఛాంబర్ ఉంది అంటే ఏమొస్తుంది అంత? ప్రాక్టికల్గా ఏముంటుంది? దాంతో ఉపయోగం ఏం లేదు కదా. సో ఎప్పుడో వెళ్ళిపోయారు కదా చంద్రబాబు నాయుడు. సో వనగూరేది ఏముండదు కదా, ఎన్నడో వదిలేసి వెళ్ళిపోయారు కదా. అదే వెళ్ళి ఉండకపోతే అది అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఉండొచ్చాడో పోర్చుగీసోడో వచ్చేటాడు. ఈ క్వశ్చన్ వెళ్ళి ఉండకపోతే, రాష్ట్రం విభజన జరిగి ఉండకపోతే, ఆంధ్ర తెలంగాణ కలిపి ఉండకపోతే, దేశానికి స్వాతంత్రం రాకపోతే, తెలంగాణ నిజాం బహమనీ సుల్తానులు రాకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ఎద్దేవా చేశారు సార్. మీరు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని అడ్డంగా బుక్ అయిపోయి కేసీఆర్కి సరెండర్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయి తట్టాబొట్ట పట్టుకుని ఇక్కడికి వచ్చేసారు, అందుకే రాజధానిలోని రాష్ట్రంగా మారిపోయింది అని చెప్పి గతంలో కూడా చాలాసార్లు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేశారు. సో వైవి సుబ్బారెడ్డి ఈ ప్రపోజల్ పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డిని కూడా ఈ ఇష్యూలోకి రాకొచ్చే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఓటుకు నోటు కేసులో డబ్బులు ఇచ్చి ఓటు నోటు కేసు సుప్రీంకోర్టు దాకా కొత్తగా వచ్చేది. సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్ట్ చేశాడా ఇన్నేళ్ళు? రీసెంట్గా నోటీస్ కూడా ఇచ్చారు. నోటీసులు ఎవరికైనా ఇస్తారు సార్? కోర్టులో కేసు, సుప్రీంకోర్టు కేసు వేసినాక నోటీసులు ఇయ్యరా? నేను సుప్రీంకోర్టులో కేసు వేసినాక మీ మీద వెంటనే మీకు నోటీస్ వస్తుంది. నోటీసు రావడం అనేది లీగల్ ప్రక్రియలు ఇట్ హాస్ నో మీనింగ్. చాలామందికి అర్థం కాదు. నోటీస్ వచ్చింది, అరే నోటీస్ రాదా ఎవరికైనా వస్తుంది కదా. మీకు రాదా నోటిఫికేషన్? వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అంటే నేరం చేసినట్టు నోటీస్ వాట్సాప్ మెసేజ్ వస్తే. సో సుప్రీంకోర్టులో ఎవరైనా కేసు వేస్తే వెంటనే మీ వర్షం చెప్పడం నోటీస్ వస్తుంది. సో నోటీస్ రావడం ఇట్ డజంట్ టెల్ ఎనీథింగ్. సో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు ఆ కేసీఆర్, నాకు చెప్పండి. ఆ ఒక్కసారి పోయి చేసిన తప్ప ఏమీ జరగలేదు కదా. ఈ కేసు ఏమన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఆపిందా? మరి ఈ కేసు ఏం చేసింది? ఒక రకంగా రేవంత్ రెడ్డి మేలు చేసింది. సో అసలు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టారా? చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ వారెంట్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడును ఆ ఛార్జ్ షీట్లో పెట్టారా? ఏం చేశారు సార్? ఏమైంది ఓటుకు నోటు? ఓటుకు నోట్లో తేలింది ఏంటి కనుక? ఓకే, ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఓటుకు నోటు ఏం లేదు కదా, 2010 అత్యత్త అయిపోయింది కదా. ఇప్పుడు తట్టా బుట్ట చంద్రబాబు నాయుడు చదువుకొని వెళ్ళిపోయాడు. ఆ బుట్ట తట్టా పట్టుకొని జగన్ అప్పుడే వచ్చిండి అయిపోయింది కదా 2019లో. ఇప్పుడు అమరావతి వద్దు, అమరావతి మేము కట్టలేము అని చెప్పి హైదరాబాద్కి వచ్చేది అయిపోయేది కదా. వచ్చాడా జగన్ చెప్పండి? అప్పుడు సెక్రటరియట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవనాలు ఎవరు అప్పచెప్పారు? చంద్రబాబు నాయుడు అప్పచెప్పిండా, జగన్ అప్పచెప్పిండా? సో అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4-5 ఏళ్ళే, 4 years దాటిపోయింది కదా సార్. ఈ నెల నుంచి అసలు ఉమ్మడి రాజధాని గురించి ఒక్కరోజన్నా మాట్లాడిందిరా?
సో అప్పుడే హైదరాబాద్ వచ్చుంటే ఎస్ నిజమే, హైదరాబాద్కు జగన్ వచ్చేసాడు, ఆయన అంటే ఓటు భయపడి నేనెందుకు రాలే మరి. అందువల్ల ఈ కహానీలు చెప్తే జనం నమ్ముతారా అని చెప్పండి. అయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోవడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి కదా. ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే రాజధాని తొందర రావాలి కదా. హైదరాబాద్లో ఉంటేనే రాజధాని అక్కడ కాదు కదా. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి ఒక కాలనీలా, ఆ పక్కనే ఇల్లు తీసుకొని 2 తీసుకొని ఉంటావు తప్ప అది ఓడడం వల్ల ఇల్లు కట్టడం ఆగుతుందా? దూరం ఉంటే ఇల్లు కట్టడం లేట్ అవుతుంది తప్ప. అందువల్ల ఇంకా అక్కడ పోయాడంటే దగ్గరుండి రాజధాని నిర్మాణం చూసుకోవచ్చు కదా. సో అందువల్ల హైదరాబాద్ నుంచి వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయిందనే వాదనలో అర్థం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా లేకపోవడానికి కారణం 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలే కట్టాడు. అప్పుడు హైదరాబాద్ నగరంలో కేసీఆర్ సెక్రటరియట్ కట్టాడు. ఎన్ని నెలలు కట్టాడు? విదిన్ ఇయర్ కట్టేశాడు కదా. ఏం సెక్రటరియట్ బాగాలేదు హైదరాబాద్లో, తెలంగాణ సెక్రటరియట్. సో హైదరాబాద్లో తెలంగాణ సెక్రటరియట్ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అద్భుతమైన సెక్రటరియట్ అవసరమా? అది చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఎంత బ్రహ్మాండంగా ఉండేది మన సెక్రటరియట్. సో ఇలాంటి సెక్రటరియట్ భవనం 1 ఇయర్లో కట్టేశాడు కదా. సో ఆ 1 ఇయర్లకు చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేకపోయాడు నాకు చెప్పండి. సో అసెంబ్లీ ఎంత అద్భుతమైన అసెంబ్లీ అయినా 2 ఏళ్లలో 3 ఏళ్ళలో కట్టచ్చు. ఏం కట్టలేమా? పార్లమెంట్ భవనం ఎన్ని రోజుల్లో కట్టానా చెప్పండి. ఒక టర్మ్లోనే కట్టాడు కదా. మోడీ సెకండ్ టర్మ్లో కదా పార్లమెంట్ కట్టింది. పార్లమెంట్ భవనం కన్నా అద్భుతమైన అసెంబ్లీ చంద్రబాబు నాయుడు కట్టాలనుకున్నాడు అలా చెప్పండి. అసలు దేశ పార్లమెంటును మించిన అద్భుతమైన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్కి అవసరమా? మరి నరేంద్ర మోడీ పార్లమెంటు ఆ భవనాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఒక్క పార్లమెంట్ భవనమే కాదు, సో ఆ మొత్తం కాంప్లెక్స్ను అక్కడ ఉన్న మొత్తం ఫెసిలిటీస్ను వితిన్ వన్ టర్మ్, కోవిడ్ వచ్చినాక కూడా, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా 1 టర్మ్లో పూర్తయింది కదా. ఇప్పుడు ఉదాహరణ మోడీ పార్లమెంట్ భవనం కట్టాడు, కేసీఆర్ సచివాలయం కట్టాడు. సో అంతకన్నా దివ్యమైన భవ్యమైన సెక్రటరీ ఏముంటుంది, అసెంబ్లీ ఏముంటుంది. సో రామ మందిరం కట్టారు. ఇంతకన్నా పెద్ద అద్భుతమైన నిర్మాణాలు ఏం కడదామనుకున్నారు? కుతుబ్ మినార్ కడదామనుకున్నారా? లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కడదామనుకున్నారా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కడదామనుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏం కడదామనుకున్నాడు చెప్పండి నాకు. మరి ఎందుకు కట్టలేదు 5 ఏళ్లలో? సో ఇది అసాధ్యమైతే కాదు కదా. 5 ఏళ్లలో పార్లమెంట్ భవనం 5 ఏళ్ళు కాదు, పార్లమెంట్ భవనం అనుకున్న తర్వాత 1-2-3 ఇయర్స్ అయిపోయింది. కోవిడ్ వచ్చినా కూడా సచివాలయం తెలంగాణ సెక్రటరీ 1 ఇయర్ ముందు వచ్చే 1 ఇయర్లు అయిపోయింది. అందువల్ల మరి ఈ రకమైన భవనాలే చంద్రబాబు నాయుడు కట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్చగలిగేవాడా? సో అది చంద్రబాబు నాయుడు కట్టలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా ఉన్న తాత్కాలిక భవనాల్లో నేను అడ్జస్ట్ అవుతా, ఆంధ్రప్రదేశ్ డబ్బులు వచ్చిన కొద్దీ మేము కట్టుకుంటాం. ఎందుకంటే భవనము నీ అవసరానికి. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఆటో అయినా వెళ్తావు, మారుతి 800 అయినా వెళ్తావు, ఆల్టో అయినా వెళ్తావు, సో డిజైర్ అయినా వెళ్తావు, ఒక టాప్ కార్ మీకు బెంజ్ కార్ అయినా ఫార్చునర్ కార్ అయినా వెళ్తాం. నేను బెంజ్ కారే కొనుక్కుంటా అని చెప్పి మారుతి 800 కూడా కొనుక్కుంటూ ఉండడం ఎందుకు? లేదా ఆల్రెడీ మారుతి 800 ఉన్నది, అది వాడుకో. నీ డబ్బులున్న కొద్దీ ఎక్కువ పెద్ద కారు కొను. సో ఎవరైనా అంతే కదా. మనం మొదలు ఒక చిన్న కారు కొనుక్కుంటాం, ఆ తర్వాత కాస్తంత పెద్ద కారు కొనుక్కుంటాం, ఆర్థిక వెసులుబాటు వచ్చిన కొద్దీ ఇంకా పెద్ద కారు కొంటాం. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే అయిపోయేది కదా. ముందు ఒక తాత్కాలిక భవనాల్లోనే నేను అమరావతిలోనే రాజధాని ఉంటుంది, ఇప్పుడు అదనంగా దీనికి మళ్ళీ వైజాగ్కి వెళ్ళో ఇంకొకరికి వెళ్ళో డబ్బులు ఖర్చు పెట్టను, నేను ఇది ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను అంటే ఏం కష్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో చెప్పండి. ఇప్పుడు 5 ఏళ్ళుగా అమరావతిలో రాజధాని నడవలేదా? సచివాలయం నడిచింది, అసెంబ్లీ నడిచింది కదా. తాత్కాలికమా శాశ్వతమా నడిచిందా లేదా? మరి ఈ అడ్డంకి రాలే కదా. అదే అమరావతిలో కొనసాగించి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఈ వివాదమే వచ్చి ఉండేది కాదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తమ రాజకీయ అవసరాలకో, ప్రయోజనాలకో, వ్యూహాలకో, పొరపాట్లకో ఆంధ్రప్రదేశ్ను బలి చేసి మధ్యలో వచ్చి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొత్త ఆర్గ్యుమెంట్ పెడితే అని అర్థం ఉంటుందా? సెల్ఫ్ గోల్ కావచ్చు, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టం చేకూర్చే ఒక వ్యాఖ్య అయి ఉండవచ్చు. కానీ వైవి సుబ్బారెడ్డి అన్యాపదేశంగా చేసి ఉండకపోవచ్చు సార్, ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి కామెంట్ చేసి ఉండవచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే దీన్ని మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు అండ్ కేంద్రాన్ని కోరతాము ఇంకొక 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయమని అని చెప్పి. కేంద్రం ఒకవేళ కోరితే ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం? జ్యోతిషం రాదు సార్. అంటే వైసీపీ బీజేపీ సత్సంబంధం నేను ఎలా తెలుసు? నాకెట్లా తెలుసు చెప్పి ఏం చేయబోతారు? ఏ ప్రాతిపదిక నేను చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. అంటే టెక్నికల్గా పాసిబిలిటీ ఉంటుంది? టెక్నికల్గా ఏదైనా పాసిబుల్ ఏమన్నది, పార్లమెంట్ చట్టంలో కదా, అదేమి అసాధ్యం ఎందుకు అవుతుంది?
అంటే 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు. 2 years 20 years కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. పార్లమెంట్ చట్టాన్ని సవరించడమే కదా సార్, దాంట్లో ఏముంటుంది. Yes, sir. కానీ ఏం చేస్తారో జ్యోతిష్యం అనేది నాకు రాదు, నేను ఊహాగానాలు చేయలేదు సార్. అదే సార్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సత్సంబంధాలు ఏదన్నా కొనసాగుతున్నాయి కానీ కాబట్టి. అంటే ఏం చేస్తారనే దానికి ఎలా చెప్పగలం మనం ఇప్పుడు. అందువల్ల ప్రాక్టికల్గా భారతీయ జనతా పార్టీ కూడా అంగీకరించదు. సార్. ఎందుకు అంగీకరించదు అంటే తెలంగాణలో కూడా ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ఎవరూ చెప్పలేము. ఎందుకంటే వైసీపీ బీజేపీ సంబంధాలపైన ఆధారపడదు. వైసీపీ బీజేపీ సంబంధాలపైనే ఆధారపడే అంశం కాదు ఇది. ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా తెలంగాణలో పెడితే తెలంగాణ సెంటిమెంట్ కూడా రగులుతుంది. అందువల్ల బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనాలు లేవు, కానీ తెలంగాణలో ప్రయోజనాలు ఉన్నాయి కదా. సో అందువల్ల తెలంగాణ సెంటిమెంట్కు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుందా? అంత అమాయకంగా బీజేపీ ఉంటుందా? ఒకవేళ ఉంటే అంతకన్నా పెద్ద సెల్ఫ్ గోల్ బీజేపీకి ఏముంటుంది కదా. అసలు ఇది జరిగే పని కాదు. జరిగినా జగన్ రాడు. మొదలు వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డితో అనిపించండి. ఒకవేళ దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను చెప్పమనండి. అసలు ఆయన మొదలు అధికారంలోకి రావడము రాకపోవడం రేపు ఎన్నికల్లో తేలుతుంది. పోనీయండి, ఈ 5 ఏళ్ళలో ఎందుకు రాలే? ఇప్పుడు హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఏంది? అదే అమరావతిలో ఉండి ఇట్లే కంటిన్యూ చేయొచ్చు ఇంకో 5 ఏళ్ళు కూడా, ఒకవేళ మళ్ళీ గెలిస్తే. అసలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి వచ్చి పాలించాల్సిన అవసరం ఏంటంటున్నా నాకు అర్థం కాని అంశం. మీరు ఇప్పుడు అమరావతిలో నుండి కంటిన్యూ చేయొచ్చు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు లేని ప్రాబ్లం, 10 ఏళ్ళుగా అమరావతి నడిచింది కదా వ్యవహారం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, జగన్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఇక ప్రాబ్లం ఇంకా 2 ఏళ్ళు ఉండడానికి ఏంటి అభ్యంతరం నాకు అర్థం కాదు. ఇప్పుడు 2 ఏళ్ళే కదా, ఆ 2 ఏళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేది ఎందుకు? మళ్ళీ ఎంప్లాయీస్ అందరినీ మళ్ళీ హైదరాబాద్ పట్టుకొచ్చేది ఎందుకు? అసలు ఇది ఏంటి? దీన్ని ఏమంటారు చెప్పండి. సో అప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంప్లాయీస్ అందరినీ అమరావతి పట్టుకపోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ హైదరాబాద్ పట్టుకొస్తారా? 2 ఏళ్ళు అంటే ఆల్రెడీ ఇప్పుడు 10 ఏళ్ళు నడిచింది కదా నడిపించచ్చు కదా. సో ఇది అల్టిమేట్గా జరిగే పని కాదు, అయ్యే పనే కాదు, అనవసరమైన చర్చ అసలు మనం ఎక్కువ తక్కువ. రైట్ సార్. అప్పుడప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ సెకండ్ క్యాపిటల్, దేశానికి 2వ రాజధాని హైదరాబాద్ అనే ఒక ప్రపోజల్ కూడా తీసుకొస్తూ ఉంటారు కదా సార్. దానికి ఏం సంబంధం కదా సార్ అంటున్నా. దానికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి దేశానికి సెకండ్ క్యాపిటల్ సంబంధం ఉన్న అంశమే కాదు కదా. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్ వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని పరితపించే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ్ జోగయ్య, ఆయన ఈ మధ్య జనసేన వాళ్ళందరూ జోగయ్య కాదు జోరీగయ్య అంటున్నారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు లెటర్స్ రాస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఆయన రీసెంట్గా రాసిన ఒక లెటర్, జనసేన మద్దతు లేకపోతే టీడీపీ అభ్యర్థులు గెలవలేరు కాబట్టి గౌరవప్రదమైన స్థాయిలో జనసేనకి టికెట్లు ఇవ్వండి, అప్పుడే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి నిన్న కూడా ఒక లెటర్ రాశారు సార్. హరిరామ్ జోగయ్య జనసేన నాయకుడా? కాదు సార్. మరి ఆ పార్టీకి సలహాదారుడా? ప్రశాంత్ కిషోర్ లాగా, సునీల్ కనుగోలు లాగా? అఫీషియల్గా కాదు సార్. అన్అఫీషియల్ కూడా కాదు, అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా సలహాదారుడా? సో పవన్ కళ్యాణ్ వెళ్ళి రెగ్యులర్గా హరిరామ్ జోగయ్య కలిసి సలహాలు తీసుకున్నాడా? ఒకసారి కలిసారు సార్. ఒకసారి ఎవరైనా కలుస్తాను, నేను కూడా కలిశాను హరిరామ్ జోగయ్య గారిని. అది కాదు కదా, ఒక్కసారి కలవడం ఏమన్నా. హరిరామ్ జోగయ్య నేను 2 సార్లు కలిశాను. అంటే నాకు సలహాదారుడు హరిరామ్ జోగయ్య, నేను ఆయన సలహాలు తీసుకుంటున్నాను. సో అందువల్ల ఒక్కసారి 2 సార్లు కలవడం కాదు. మరి ఏ కెపాసిటీలో హరిరామ్ జోగయ్య రిపీటెడ్గా లెటర్ రాస్తున్నారు నాకు చెప్పండి. ఫస్ట్ ఆన్సర్ లేదు దానికి. రెండవది మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కోరుతున్నాను. ఎవరు చెప్పారు అది? ఆయన చెప్పారు. ఆయన చెప్తే ఇప్పుడు అయిపోతుందా? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటే మొదలు భీమవరంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించడానికి హరిరామ్ జోగయ్య చేసిన కృషి ఎంత? పవన్ కళ్యాణ్ 2019లో భీమవరం గాజువాకలో పోటీ చేస్తే నాకు తెలియదు, మీరు చెప్పాలి. హరిరామ్ జోగయ్య ఎన్ని మీటింగ్లు అడ్రస్ చేశాడు? ఐ థింక్ వెళ్ళలేదు అనుకుంటా. మరి చర్చ ఎక్కడ సార్? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనుకున్న వ్యక్తి మొదలు ఆయన ఎమ్మెల్యేగా చేస్తాడు, కృషి చేయాలా వద్దా? ఇప్పుడు రేపు జనసేనకు ప్రచారం చేస్తాను హరిరామ్ జోగయ్య ప్రకటించాడా? లేదు సార్. మరి ఎందుకు సార్ ఈ లేఖల వల్ల? సో ఇప్పటివరకు ప్రకటించాడా జనసేన అభ్యర్థుల గెలుపుకు తాను శాయశక్తులా కృషి చేస్తాను అని ప్రకటించాడా? ఆయన ఆరోగ్యం సహకరించింది. సో అసలు ప్రచారం చేసడానికి నువ్వు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఆన్లైన్ మీటింగ్లు అడ్రస్ చేయొచ్చు. సో అందువల్ల కాపు సామాజిక వర్గం మొత్తానికి పిలిపించాడా? వీరంతా పవన్ కళ్యాణ్ వెనకాల సమీకృతం కండి అని ఆ పిలుపు అయితే ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు? గతంలో. సో గతంలో కాదు, ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు కాదు సార్. గతంలో ఎన్నికలు జరగలే కదా, ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు.
సో కాపులంతా పవన్ కళ్యాణ్కే ఓటేయాలి అని పిలిపించారా? సో ఇవి ఏవీ లేకుండా రోజు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుకు ఇదేమైనా ఉపయోగపడుతుందా? హరినామజోగ లేఖలు టీడీపీ జనసేన పొత్తును ఉపయోగపడే లేఖలా ఇవి? ఆ లేఖల్లో ఉండే అంశాలు ఉపయోగపడతాయా? ఈ లేఖల్లో ఉన్న అంశాలు నాకు అర్థమైన మేరకు టీడీపీ జనసేన బంధాన్ని చెడగొట్టడానికి చేసేటువంటి కామెంట్స్ కదా ఇవి. అంటే మీరు బలాన్ని మించి సీట్లు తీసుకోవాలి, 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి తీసుకోవాలి, ఎడి తిరిగి జనసేన తెలుగుదేశం కలవకపోతే ఎవరికి లాభం? జగన్కి లాభం. అందువల్ల సుభిక్షంగా ఉన్న టీడీపీ జనసేన బంధాన్ని చెడగొట్టేందుకు జరిగేటువంటి వాదనలు కావాలి ఇవి. చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసడానికి ఎట్లా అవుతుంది? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? జనసేన 150 సీట్లలో గెలిచే వాతావరణం ఉందా? 90 సీట్లలో గెలిచే వాతావరణం ఉందా? ఉంటే పవన్ కళ్యాణ్ పొత్తే పెట్టుకోకపోయేవాడు. సో 90 సీట్లలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంటే మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అనొచ్చు. లేనప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న రియాలిటీ ఏంటి? జనసేనకు ఉన్న బలం ఎంత? తెలుగుదేశం శ్రేణుల్ని రెచ్చగొట్టడం, జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టడం. అంటే జనసేన లేకుంటే మీకు దిక్కు లేదు అంటే టీడీపీలో కోపం వస్తుంది. సో జనసేన వాళ్ళు కూడా కొంత మేము లేకపోతే మీకు అడ్రస్ లేదు అని వీళ్ళు అనాలి. అడిదిరి టీడీపీ జనసేన శ్రేణులు కలవకూడదు, ఓట్ల బదిలీ జరగకూడదు అనేటువంటి దానికి ఇది ఉపయోగపడదా? పెద్దల రాజా గారు చాలా సీనియర్ రాజకీయవేత్త, కాదని అంటలేరు. కానీ అల్టిమేట్గా ఆయన మరి కావాలని చేస్తున్నాడా లేదా ఆయనకు పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో చేస్తున్నాడు అనవసరం. కానీ ఫలితం అయితే ఏమవుతుంది? టీడీపీ జనసేన బంధాన్ని పెంచడం వల్ల పవన్ కళ్యాణ్ లాభమా? టీడీపీ జనసేన బంధంలో ఇబ్బందులు పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ లాభమా? పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషి ఏది కోరుకుంటాడు చెప్పండి? టీడీపీ జనసేన బంధం పెరగాలనే పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషి కోరుకుంటాడు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాభం ఏది అదే కదా. టీడీపీతో కలవకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలే కదా. సో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాని పరిస్థితుల్లో నుంచి టీడీపీ జనసేన కలిస్తే అసెంబ్లీలో ఎంతో కొంత ప్రాతినిధ్యం వస్తుంది. సో పవన్ కళ్యాణ్కు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయి. అది వదిలేసి లేని దాన్ని సృష్టించి ఆయన రేపొద్దున ఏదో ముఖ్యమంత్రి అవుతున్నట్లు, ముఖ్యమంత్రి అయ్యే వాతావరణం ఉన్నట్లు ఒక భ్రమ కలిగించి ఆ టీడీపీ జనసేన స్నేహాన్ని దెబ్బతీసే దానికి ఇది ఉపయోగపడేది. రైట్ సార్. అంటే ఇండైరెక్ట్గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే చర్య అంటారు. అంటే ఈయన ఇంటెన్షనల్గా చేయకపోయినా ఇప్పుడు ఇంతదాకా చెప్పింది ఏంటి సార్? రైట్ సార్, నేను చెప్పింది సార్. ఇప్పుడు టీడీపీ జనసేన బంధం విడిపోతే ఎవరికి లాభం? వైసీపీకి. మరి అంత క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అని అడుగుతుంది, నేనేం చెప్పాలి? రైట్ సార్. ఇక్కడ ఒక పాయింట్ లేవనెత్తారు సార్, ఓట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి జనసేన మద్దతు లేకపోతే టీడీపీ అభ్యర్థులు గెలవలేరు అని చెప్పేసి. టీడీపీ మద్దతు లేకపోతే జనసేన అభ్యర్థులు గెలుస్తారా? గెలవరు కదా సార్. మరి అంతే కదా సార్. అంటే ఒకరి మద్దతు ఒకరి అంతే కదా. 2 పార్టీలు గెలిచినప్పుడు ఒక పార్టీ మద్దతు ఇంకో పార్టీకి ఉంటేనే గెలుస్తారు కదా. అలాగే సార్. ఇప్పుడు జనసేనకి 2 సీట్లు ఇచ్చి టీడీపీకి 10 సీట్లు ఇస్తే అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా సార్. ఎవరు చెప్పారు మీకు కాదని? అది హరిరామజోగ గారు. హరిరామజోగ చెప్తే అయిపోతుందా? హరిరామజోగ చెప్తే అయిపోతుందా? సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చి 118 సీట్లలో కాంగ్రెస్ పోటీ అయితే ఓట్ ట్రాన్స్ఫర్ కాలే. దీన్ని దాంతో కంపేర్ అంతే కదండి. ఒక్క సీటనే కాదు అప్పుడు సిపిఐ బలాన్ని మనం జనసేనతో కంపేర్ చేయగలం. మరి సిపిఐకి ఇచ్చిన ఒక్క సీటే జనసేనకి ఇస్తున్నారా? అక్కడ కూడా ఒక్క సీట్ ఇస్తలేరు కదా, బలం తగ్గట్టే ఇస్తారు కదా. ఇప్పుడు అక్కడ నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే 118 కాంగ్రెస్ పోటీ చేసి ఒక్క సీట్ సిపిఐకి పోటీ చేస్తే బ్రహ్మాండంగా ఓటు ట్రాన్స్ఫర్ అయింది కదా సిపిఐ ఓటు. అసలు ఒక్క సీట్ ఇవ్వకపోయినా కూడా సిపిఎం ఓటు కూడా కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయింది కదా, ఒక సీట్ ఇవ్వకపోయినా. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది నెంబర్ ఆఫ్ సీట్స్ పైన ఆధారపడి ఉండదు, రాజకీయపరమైన అంశం. కాంగ్రెస్ సిపిఎంకు పొత్తు లేదు కదా. మరి 70 పైగా సీట్లలో సిపిఎం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది. మరి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది సిపిఎం ఓటు కాంగ్రెస్కు? సిపిఎం ఓటు కాంగ్రెస్కు పొత్తు లేకపోయినా ట్రాన్స్ఫర్ అయింది కదా. మరి పొత్తు లేకపోయినా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి ఉండదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పొలిటికల్ యాంగిల్ బట్టి ఉంటుంది. సో పొలిటికల్ యాంగిల్ టీడీపీ జనసేన కలవాలి అనే ఒక రాజకీయపరమైన అంశం ఆ పార్టీల ఓటర్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ సీట్స్తో ఉండదు. అంటే ఉదాహరణకు మీకు శ్రీకాకుళంలో ఒక సీట్ ఇవ్వలేదని గుంటూరులో మంగళగిరిలో ఓట్ ట్రాన్స్ఫర్ కదా. అంటే మంగళగిరిలో జనసేన ఓటరు మాకు శ్రీకాకుళంలో ఓటు ఇవ్వలేదు అని చెప్పి ఓటేడా? లాజిక్ ఏమైనా ఉందా చెప్పండి.
శ్రీకాకుళంలో సీడీ ఉన్నందుకు మంగళగిరిలో ఓటర్ కోపానికి వస్తారా? ఎక్కడ ఆ కాన్స్టిట్యున్సీ వేది కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా. అయినా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో మీకు తెలుసా, నాకు తెలుసా? డిసైడ్ ఏం కాలేదు కదా. సో డిసైడే కానప్పుడు 2 సీట్లు ఇస్తారని ఎవరు చెప్పారు? 2 సీట్లు అనుకుందాం మీ లెక్కన. అలాంటప్పుడు 175 సీట్లలో 10+2 10:2 రేషియో అంటే మామూలు విషయం కాదు కదా. 25 సీట్స్ అది. సో 25 సీట్స్ అంటే చాలా ఎక్కువ సీట్లే కదా. తక్కువ సీట్ ఒక్క సీట్ ఎట్లయితుంది? నేను సిపిఐకి చెప్పిన ఎగ్జాంపుల్ కాదు కదా అన్నాను నేను. మరి మీరే చెప్పారు కదా. ఇప్పుడు 10:2 రేషియో అంటే 175 సీట్లలో 35 మీకు ఎంత అవుతుంది? 35 లెక్కేయండి. సో అందువల్ల 10x2 అంటే నియర్లీ 20 సీట్స్ అవుతుంది. సో అప్రాక్సిమేట్గా అందువల్ల 10 టైమ్స్ కదా అనుకున్నా కూడా. అదే రేషియోలో వెళ్తే అంటే మీకు 1/6 ఆఫ్ ద సీట్స్ 1/6 ఆఫ్ ద సీట్స్ అంటే మీరు అన్నట్లు అరౌండ్ 30 మోర్ దెన్ 30 సీట్స్ అయితే నీకు జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ అంటే ఎన్ని సీట్లు ఇస్తే ట్రాన్స్ఫర్ అయితే మీరు మ్యాథమెటికల్ ఫార్ములా దారామజాగ దగ్గర అంటే ఇంకో ఈ ఫార్ములా 42 సీట్లు ఇస్తే ఓట్ ట్రాన్స్ఫర్ అయితే 41 ఇస్తే కాదు ఉందా? ఇదే నా ఫార్ములా మీద ఏ లెక్క ప్రకారం చెప్తారని చెప్పండి. లేదు ఏదన్నా ఎవడన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే చాట్ జీపీటీని ఉపయోగించి ఇన్ని సీట్లు ఇస్తేనే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే గోదావరి జిల్లాలో జనసేన బలం ఎక్కువ ఉంది కాబట్టి. గోదావరి జిల్లాలో ఎన్ని ఉన్నాయి సార్ సీట్లు? 175 ఉన్నాయా? 34 ఉన్నాయి సార్. అంతే మన అంటే గోదావరి జిల్లాలో 34 ఇచ్చేయమంటారా? ఎక్కువ ఇవ్వంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమి ఇస్తారో తెలియదు కేసులో ఆర్గ్యుమెంట్ సార్. నాకు అర్థం కాదు. రైట్ సార్. క్వశ్చన్లు మీకు ఏమి ఇస్తారో మనకు తెలియదు కదా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.